చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. మీలో ఉన్నవాడు ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తూ ఉంటే, దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తూ ఉంటే, ఆ ఆత్మ ఈ వెలుపల ఉన్నటువంటి ఏ శక్తికైనా సరే మించినవాడు, గొప్పవాడు. ఒక సంగతి ఏంటంటే, అసలు ఎవరి ఆత్మ? ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు. బైబిల్లో మొదటి పేజీ, ఆకండి పేజీ నెంబర్ చెప్పనండి. మొదటి పేజీ. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన అల్లాడుచుండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ ఇక్కడ వినండి శ్రద్ధగా. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎవరు దేవుని ఆత్మ? జాగ్రత్తగా వినాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక దేవుడు. ఆ తండ్రి యొద్ద నుండి, కుమారుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినటువంటి ఆత్మ ఎక్కడ నివసిస్తున్నాడు? మన లోపల. ఎవరి ఆత్మ అంటే, అగాధ జలముల పైన అల్లాడుచు ఉండి వెలుగు కలుగునుగాక అని తండ్రి పలికినప్పుడు ఆ వెలుగును అక్కడ పుట్టించినవాడు. తండ్రి పలుకుతూ ఉన్నారు, ఆత్మ వాటిని జరిగిస్తూ ఉన్నారు. అందుకనే వాక్యంలో రాయబడతా ఉంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని. తర్వాత దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాక అని పలికాడంట. వేరు చేస్తున్నవాడు, పలుకుతున్నవాడు తండ్రి, క్రియ జరిగిస్తున్నవాడు ఆత్మ. అంటే క్రియ జరిగించేటటువంటి ఆత్మ ఇప్పుడు ఎక్కడున్నారు? మనలో ఉన్నారు. ఈ విశ్వమంతటిని తండ్రి మాట పలుకుతూ ఉంటే వాటన్నింటినీ సృజించిన ఆత్మ ఎక్కడున్నారు? మనలో ఉన్నారు. వైరస్ ఎక్కడుంది? బయట ఉంది. మరి మనలో నిజంగా దేవుని యొక్క ఆత్మ నివాసం చేస్తూ ఉంటే వైరస్ కొరకు భయపడాలా? భయపడాల్సిన పని లేదు. ఒకవేళ వైరస్ వాలింది, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే లోపల మనకి మించిన శక్తిమంతుడు, విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త, త్రిత్వములో 3వ వ్యక్తి మన లోపల ఉన్నారు. భయపడాల్సిన పని లేదు. ఇప్పుడే కదండి మీరు చెప్పింది, పాస్టర్ గారు వాళ్ళు కూడా కరోనాతో పోతున్నారని. అవును, పాస్టర్ గారే కరోనా వచ్చింది, పోయాడు. ఎడకపోయాడు? ఏడ పని ముగించాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏ దేవుడైతే ఆయన రక్షించి ఆయన పరిచర్య కొరకు ప్రత్యేకపరుచుకున్నాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకేంటి దిగులు? భయం ఎందుకు? కాబట్టి నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ మాటతో మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్నవాడు. అందుకనే భక్తుడైన దావీదు ఒక మాట చెప్తాడు. దావీదు కీర్తన 23వ కీర్తన చదవండి ఒకసారి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు.
పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. స్తోత్రం చెప్పండి గట్టిగా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన. గాఢాంధకారపు లోయ. దావీదుకి గాఢాంధకారపు లోయ ఎందుకు రావాలి అసలు? చెప్పండి, మీరు చెప్పండి. దేవుణ్ణి నమ్ముకున్న వాడికి గాఢాంధకారపు లోయలోకి ఎందుకు పోవాలి? పోతాడు ఖచ్చితంగా. దేవుణ్ణి నమ్ముకున్న పోతాడు, నమ్ముకోకపోయినా పోతాడు. అసలు ఇంకో సంగతి ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏదో ఒక సందర్భంలో ఈ గాఢాంధకారపు లోయలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. వాడు ఒకడు ఉన్నాడు, పనికిమాలినోడు పైన. ఎవడాడు? అపవాది. దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకని చెప్పండి. నీవు నాకు తర్వాత ఏంటది? దుడ్డు కర్ర. దుడ్డు కర్ర ఎందుకు? నడువులు ఎరగొట్టడానిక? దేనికోసం ఆ కర్ర? దావీదు అంటాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆదరిస్తుందంట దుడ్డు కర్ర. దండము ఆదరిస్తుందంట, దుడ్డు కర్ర ఆదరిస్తుందంట. భక్తుడైన దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ఆయన ఏమంటూ పలుకుతున్నాడో తెలుసా? నేను ఒక గొర్రెని, ఆయన నాకు ఒక కాపరి. అందుకని యెహోవా నాకు కాపరి, ఆయన నాకు కాపరి. ఇప్పుడు నేను ఎవరిని? నేను గొర్రెని. నేను గొర్రెనయ్యాను కాబట్టి ఆయన నాకు కాపరయ్యాడు. నేను గొర్రెను కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? పచ్చిక దగ్గరికి నడిపిస్తాడు. నేను గొర్రెను కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మంచి శ్రేష్టమైన నీళ్ల దగ్గరికి నడిపిస్తాడు. నేను గొర్రెను కాబట్టి ఆయన తన మార్గములో నన్ను నడిపిస్తాడు, నా మార్గంలో కాదు. ఒకవేళ నేను మార్గము తప్పి ఏదైనా ప్రక్కకి వెళ్తా ఉంటే ఆ దుడ్డు కర్ర ఉందో చూసారా? ఆ దుడ్డు కర్ర ఇట్లా అదిలిస్తాడు. అదిలిచ్చి ఏం చేస్తాడు? మళ్ళీ మందలో కలుపుతాడు, గుంపులో కలుపుతాడు. గుంపులో పోయింది కాదు, అర్థమైతే? అది లోకం వాళ్ళు చెప్పుకునే సంగతి. గుంపులో కలుపుతాడు, మందలో కలుపుతాడు. అందుకు ఆ దుడ్డు కర్రను ఉపయోగిస్తాడు. నేను గొర్రెనైపోయాను కాబట్టి ఆయన నాకు కాపరిగా ఉంటాడు. కాపరి నా బాధ్యత తీసుకుంటాడు. నా గురించి నేను దిగులు పడాల్సిన పని లేదు, నా గురించి నేను ఆలోచించుకోవాల్సిన పని లేదు. ఒకవేళ గాఢాంధకారపు లోయలోకి గనక నేను వెళ్ళాను అనుకో, అక్కడ ఎవరుంటారు? నేను గొర్రెను కాబట్టి కాపరి ఉంటాడు నాకు తోడుగా. ఎందుకనంటే నన్ను నడిపిస్తుంది కాపరే. అది పచ్చిక కావచ్చు, శాంతికరమైన జలములు కావచ్చు, గాఢాంధకారపు లోయ కావచ్చు. పచ్చిక దగ్గరికి నడిపించేది ఆయనే, శాంతికరమైన జలముల దగ్గరికి నడిపించేది ఆయనే, గాఢాంధకారపు లోయలో నడిపించేది ఆయనే. నడిపిస్తూ ఆయన నాకు తోడయ్యుండి నన్ను విడిపిస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఈ దావీదు తనను తాను గొర్రెతో పోల్చుకొని ఆయన కాపరి అంటున్నాడు. మరి మనము నిజమే, మనం కూడా గొర్రెల వంటి వారమైతే ఆయన దావీదుకి ఎట్లా కాపరిగా ఉన్నాడో మనకి కూడా తప్పనిసరిగా కాపరిగా ఉంటాడు. అంతేనా? మనల్ని కూడా పచ్చిక దగ్గరికి నడిపిస్తాడు, మనల్ని కూడా జలముల దగ్గరికి, శాంతికరమైన జలముల దగ్గరికి నడిపిస్తాడు. జలము అనగానే రకరకాల జలాలు ఉంటాయి. శాంతికరమైన జలములంట. ఆయనే నడిపిస్తాడు మనల్ని.
దావీదు చెప్తున్న మాటలు. ఎవరు ఈ దావీదు? ఒకసారి 89వ కీర్తన 20వ వచనం తీయండి. 89:20. ఎవరు ఈ దావీదు? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది. జాగ్రత్తగా వినండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నా. ఓకేనా? రెండోది, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించా. మూడోది, నా చెయ్యి ఎడతెగక, నా చెయ్యి ఎడతెగక, చదవండి తర్వాత, అతనికి తోడై ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది. ఇక్కడ ఆగిపోవాలి. దావీదును గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా చెయ్యి ఎడతెగక. ఎవరు చెయ్యి అంట? దేవుని చెయ్యి. ఇప్పుడు ఎవరన్నా చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నాడు, ఒక కుక్క వచ్చి బౌ అన్నది పిల్లోడి దగ్గర. ఏం చేస్తాడు? పెద్ద కేక పెట్టి పరిగెత్తాడు. పరిగెత్తి ఒకవేళ ఏంట్రా పిల్లోడు ఎక్కడో కేక పెడుతున్నాడు అని చెప్పి తండ్రి ఇంట్లో నుండి బయటికి రోడ్డు మీదకి వెళ్ళాడు అనుకోండి, పరిగెత్తి డాడీ కాలు వేసుకుంటాడు. అప్పుడు దాకా కేక పెట్టి పరిగెత్తినోడు డాడీ రాగానే డాడీ కాలు వాటేసుకొని కుక్క కళ్ళు ఎటు చూస్తూ ఉంటాడు. అవునా? ఒకవేళ వెంటనే డాడీ గబాలన ఆయన్ని పిల్లోడిని ఎత్తుకున్నాడు అనుకోండి, చేతిలోకి తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు వీడేం చేస్తాడు? ఎందుకు? వాడు ఉంది ఎక్కడ? తండ్రి ఆ బాహువుల్లో భద్రపరచబడ్డాడు. ఇక వాడికి ధైర్యం, తెగింపు. అప్పటిదాకా కేకేసి పరిగెత్తినోడు తండ్రి చేతిలోకి వడిలోకి వెళ్ళంగానే ఆ కుక్కను చూసి అంటాడు, చాయ్. వీడికి ధైర్యం ఎక్కడిది? వాడిని ఎత్తుకొని కౌగులించినటువంటి ఆ తండ్రి వలన వాడికి ఆ ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కదండి. మనం కూడా పిల్లలం. మనం కూడా మనకు శ్రమ వచ్చినప్పుడు, మనకు శోధన వచ్చినప్పుడు పరిగెత్తుకుంటా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, తండ్రి నాకు శ్రమ వచ్చింది, శోధన వచ్చింది అంటే ఆయన ఏం చేస్తాడు? ఎత్తుకొని నీకు ఆ శ్రమ తీసుకొచ్చినటువంటి వాడి వైపు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు కూడా వాడికి, నీ వల్ల అంటారా ఈ శ్రమ వచ్చింది, సైతానా పో. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది, నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది. ఒక వ్యక్తికి దేవుని చెయ్యి, దేవుని హస్తం తోడుగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది? దేవుని హస్తం మన జీవితాల్లో ఏమి కార్యాలు చేయటానికి ఆయన హస్తం ఉపయోగపడుతుంది, లేకపోతే ఆయన హస్తం ద్వారా మనకి ఎటువంటి మేలు కలుగుతుంది? ఇది నాన్న ఒక సంగతి చూద్దాం. ద్వితీయోపదేశకాండం, క్షమించండి, మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 12వ వచనం, 384 పేజీ, 384 పేజీ తీసారంతా. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. వినండి, దేవుని హస్తము వారికి తోడ్పడెను. దేనికి? యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై.
యూదాలోని వారికి మనసు ఏకము చేయుటకై. మనసుల్ని ఏకం చేయటానికి దేవుని హస్తం వాళ్ళకు తోడ్పడిందంట. దేవుని హస్తం యొక్క తోడ్పాటు వాళ్ళకు కావాల్సి వచ్చిందంట. దేవుని హస్తము తోడై ఉంటే ఏం చేస్తుంది అనంటే మనస్సులను ఏకం చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు ప్రాముఖ్యమైన విషయం అనంటే ఈ లోకంలో చూడండి, ఏ ఇద్దరి మనస్సులు ఒకలాగా ఉండవు. ఎంత ప్రాణ స్నేహితులైనా, ఎంత బాగా అన్యోన్యంగా ఉండేటటువంటి భార్యాభర్తలైనా, ఎంత ఎంత ప్రేమాభిమానాలు కలిగినటువంటి తల్లిదండ్రులు బిడ్డలైనా ఏ ఇద్దరు మనసులు ఒకలాగా ఉండవు. ఎవరి మనసు వాళ్ళదే. దీన్ని ఆధారం చేసుకొని అపవాది ఏం చేస్తూ ఉంటాడు అనంటే మానవులను ఏదో ఒక రకంగా వేరు చేయాలి. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వేరు చేయాలి. తల్లిదండ్రులు బిడ్డలు ఉన్నారనుకోండి, వేరు చేయాలి. మంచి స్నేహితులు ఉన్నారనుకోండి, వేరు చేయాలి. రక్త సంబంధులు ఉన్నారనుకోండి, వేరు చేయాలి. విభజించి వేరు వేరు చేసి పడేసేసి వాడు పరిపాలన చేయాలి. అది వాడి ఉద్దేశం. అందుకనే ఏదైనా వనంలో హవ్వ దగ్గరకు వచ్చాడు. వచ్చి చెప్పాల్సింది చెప్పాడు. ఆ దినము నుండి వాడు చెప్పిన మాటలు వీళ్ళు విన్న తర్వాత దేవుని నుండి పూర్తిగా వేరైపోయారు. ఆదాము హవ్వలు వేరు చేసి పడేశాడు. ఏం చెప్పి వేరు చేశాడు? అబద్ధాలు చెప్పి వేరు చేశాడు. మోసపు మాటలు చెప్పి దేవుని నుండి వేరు చేశాడు. వాడి పని ఎప్పుడు విడగొట్టడమే, వేరు చేయటమే. దేవుని పని ఎప్పుడు కలుపుతూ ఉండటమే. దేవునికి స్తోత్రం చెబుదాం. మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. ఒక కుటుంబం సజావుగా సాగాలి అనంటే భార్యాభర్తలు చచ్చిపోయేదాకా ఒకే విధంగా జీవించాలి అనంటే వాళ్ళ మనస్సులు ఏకం కావాలి. మనస్సులు ఏకం కావాలి. మనస్సులు ఏకం కాకుండా ఈ కుటుంబ వ్యవస్థ ముందుకి అపవాదిగాడి పని ఏంటంటే మనస్సులు ఏకం కాకుండా చేయటమే వాడు ముఖ్యమైన పని. వాడి ముఖ్యమైన పని కుటుంబాలని చిన్న భిన్నం చేయాలి. తల్లిదండ్రులకి బిడ్డలకి సంబంధం లేకుండా చేయాలి. సంఘంలో కలతలు పెట్టి చిచ్చు రేపాలి. విడగొట్టవతలు పడేసేయాలి. ఎవడో కలిసి ఉండకూడదు. ఎందుకు తెలుసా? ఎందుకనంటే లోకంలో ఇదేదో కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. మరంట భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే చాలంట. భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే, ఇద్దరు ఏకీభవించి యేసు నామంలో ఈ కుటుంబం దేవుని కొరకు విడిపించబడును గాక అనంటే కుటుంబం సైతాను రాజ్యంలో నుండి విడిపించబడి దేవుని రాజ్యంలోనికి వచ్చేస్తుంది. భూమి మీద ఇద్దరు ఏకీభవించి, ఇద్దరే, సంఘమంతా కాదు, ఇద్దరు చాలు. ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తే భూమి మీద నువ్వు ఇది ఇది ఐక్యం అవ్వాలి అని అంటే పరలోకం దానికి ఆమేన్ అంటదంట. భూమి మీద ఇద్దరు ఏకీభవించి వీళ్ళకున్న దరిద్రత యేసు నామములో తొలగిపోవాలి అనంటే పరలోకం ఆమేన్ అంటదంట. నేను చెప్పిన మాటలు కాదు, యేసుప్రభు చెప్పిన మాటలు. మీరు భూమి మీద ఇద్దరు ఏకీభవించి వేటిని బంధిస్తారో పరలోకమందు బంధించబడతాయి, వేటిని విప్పుతారో పరలోకమందు విప్పబడతాయి. అర్థమవుతుందా? ఒక్కిద్దరు చాలండి విడిపించటానికి. కానీ చాలా బాధాకరమైన దిగులుకరమైన విషయం ఏంటంటే ఏక మనస్సు అనేది దాదాపుగా కరువైపోతుంది. ఏకీభవించట్లేదు. ఎందుకు ఏకీభవించడంటే ఇదే కారణం. ఏకీభవిస్తారు కొన్ని విషయాల్లో. దేనికి ఏకీభవిస్తారు?
ఇంకొకడు ముంచటానికి, కొంపలు కోల్చటానికి, చిచ్చు పెట్టడానికి ఏకీభవిస్తూ ఉంటారు. అది కాదు కావాల్సింది. దేవుని వాక్యం చెప్తున్నటువంటి రీతిగా భూమి మీద ఇద్దరు దేవుని నామములు, యేసు నామములు ఏకీభవిస్తే, ఇంకా చెప్పాలి అంటే పరిశుద్ధపరచబడిన ఇద్దరు ఏకీభవిస్తే, ఇంకా చెప్పాలి అంటే నీతిమంతులుగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఇద్దరు ఏకీభవిస్తే, ఇక్కడ బంధించేవి అక్కడ బంధించబడతాయి, ఇక్కడ విడిపించేవి అక్కడ విడిపించబడతాయి. ఏకత్వములో ఉన్న శక్తి అంత గొప్పదే. అందుకనే అపవాది ఏం చేస్తాడంటే, గుడికి పో, చక్కగా పంపిస్తాడు, గుడికి రానిస్తాడు, అయిపోయిన తర్వాత ఇంటికి పోనిస్తాడు, బైబిలా చదవనిస్తాడు, ప్రార్థన అది కూడా చేయనిస్తాడు, అన్నీ చేయనిస్తాడు. కానీ సమాధాన పడే దగ్గర మాత్రం సమాధాన పడలేడు. నువ్వంటే ఏమనుకుంటున్నా? నీ అంత ప్రార్థన పుర్రాలు ఇంకెవరన్నా ఉండారా? నీ అంత వాక్యం చదివేవాళ్ళు ఇంకెవరన్నా ఉండారా? నీ అంత ప్రార్థన చేసేవాడు అసలు చర్చిలో ఎవరుండారో ఒకసారి చూడు. నువ్వేంటి తగ్గటం? నువ్వెందుకు తగ్గటం? నువ్వెందుకు క్షమించటం? వాడొచ్చి నిన్ను క్షమించమని అడగాలి, నువ్వు కాదు. అందుకే చెప్తుంది, ప్రార్థన చేయనిస్తుంది, వాక్యం చదవనిస్తుంది, గుడికి రానిస్తుంది, కానీ తగ్గనియదు. అపవాదుకున్నటువంటి గొప్ప లక్షణం అది. అందుకనే యేసు ప్రభు చెప్పాడు, తనను తాను తగ్గించుకునివాడు. ఎందుకనంటే తగ్గించుకుంటున్నాడు అనంటే సైతానుకు దూరంగా వస్తున్నాడు అని అర్థం. హెచ్చించుకుంటున్నాడు అనంటే సైతాను వాడికి బాగా దగ్గరగా ఉంది, వాడి హృదయంలో అది తెస్తేసి సింహాసనం వేసి కూర్చొని, ఓయ్ నువ్వు తగ్గేదేంట్రా అని అంటది. తగ్గనీయకపోగా ఇంకా ఏం చేస్తుందో తెలుసా? నువ్వంటే ఏమనుకుంటున్నా? అసలు నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి, నువ్వేంటి, నీ కథ ఏంటి, నువ్వేంటి, నీ 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 కొంతమందికి నువ్వేంటి, నీ అందం ఏంటి, కొంతమంది నువ్వేంటి, నీ బలం ఏంటి, నువ్వేంటి, నీ ఉద్యోగం ఏంటి, ఇంకొంత నువ్వేంటి, నీ ఆస్తి ఏంటి, అసలు నువ్వు తగ్గడం ఏంటి? తగ్గనీయదు. అది సైతాను యొక్క మొట్టమొదటి లక్షణం, హెచ్చించుకోవడం. లూసిఫర్ అక్కడి నుండి పడద్రోయబట్టడానికి కారణం అదే. దేవుని కంటే నా సింహాసనము కొద్దిగా హెచ్చించుకుంటే బాగుంటుందని అనుకుందంట. చూశాడు దేవుడు. ఒక్కసారి అట్ట మనసులో అనుకోగానే పడేలా. మీరు ఎస్కేల్ గ్రంథం, యెషయా గ్రంథాల్లో చదివితే ఆ విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనకి అవి అంతగా అవసరం లేదు కాబట్టి నేను వాటిని విడిచిపెట్టేస్తున్నాను. చూచి దేవుడు చివరికి ఇక లాభం లేదనుకున్నాడు. దీన్ని నేను ఉండనిస్తే పరలోకాన్ని చెడగొట్టేస్తాడు ఈ లూసిఫర్ అనుకున్నాడు. పరలోకం నుండి కిందకి నెట్టేశాడు. దాంతోపాటు ఇంకొంతమంది దూతలు వేసుకొని వచ్చింది. ఆ దూతలే ఇప్పుడు అంతా కూడా ప్రపంచంతా దయ్యాలైపోయి మనుషులందరిని కూడా తమ స్వాధీనంలోకి తీసుకొని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పీఠం మీద కూర్చోబెట్టాడు. దిగుతామా మనం? ఆహా, నా పీఠం ఇదే. నేనంటే ఎవరు అనుకుంటున్నారు? నేను మా ఆయన, మా ఆవిడ, మా ఆస్తి, మా అంతస్తు, మా ఉద్యోగం, నా ఇల్లు, మా వాకిలి, మేము వాళ్ళేంటి? అసలు వాళ్ళ పక్కన కూర్చోటం ఏంటి? వీళ్ళేంటి వీళ్ళని రానియటం ఏంటి? వాళ్ళేంటి వాళ్ళని పోనీయటం ఏంటి? భయంకరమైనటువంటి దయ్యపు సంకెళ్ళు అవి. సంకెళ్ళు దిగనివ్వదు, తగ్గించుకోనివ్వదు, ఎక్కడో కూర్చోబెట్టుద్ది. ఎక్కడో. అసలు నన్ను అడిగితే నువ్వెంత, లేక మనం, పాపం మిమ్మల్ని అంటే మళ్ళీ అనుకుంటారు కానీ, మనం ఎంత, మన ఎత్తు ఎంత, మన లావు ఎంత, మన బలం ఎంత, మనం తినే తిండి ఎంత, మనం కట్టే బట్టలు ఎంత, అసలు మన స్థితి ఎంత,
ఒక మాట చెప్పాలి అని అంటే, కరోనా నుండి నిన్ను నువ్వు కాపాడుకోగలవా? మాస్క్ లేకుండా, చేతులు సోపుతో కడుక్కోకుండా, శానిటైజర్ వేసుకోకుండా బజార్లో అమ్మడి తిరిగి రాగలవా? అమ్మో కరోనా, అరే కంటికి అది ఏడ కనపడుతుంది, అది ఏడుంటుందో నీకు తెలియదు, దానికోసం వణికిపోతుంటవే. నువ్వెంత, నీ బతుకెంత, లేక మనం ఎంత, మన బతుకెంత? ఆఫ్టర్ ఆల్ దేవుని కాపుదల లేకపోతే, దేవుని హస్తం మనకు తోడుగా లేకపోతే మనం ఎవరమండి? ఇప్పటికీ కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకంటే మనం ఏమైనా గొప్ప వాళ్ళమా? ఏముండి మనం బతుకున్నాం? ఏముండి మనం జీవిస్తున్నాం? దేనిని బట్టి? దేవుని కరుణా హస్తము మనకు తోడుగా ఉండటాన్ని బట్టి. స్తోత్రం చెబుదాం ఒకసారి. మన గొప్ప, మన ఘనత ఏమీ లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పటి కాలంలో, వెనకటి కాలంలో కొన్ని నీతి నియమాలు, భయము, భక్తి, పెద్దలు, గౌరవం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయినాయి, గాలకు కొట్టకపోయినాయి. ఏమి లేవు. ఇంకా బాగా చెప్పాలి అనంటే, మనకి తొందరగా భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఎందుకు ఏక మనసు, ఒక మనసు లేకుండా పోతుంది? ఎందుకు కలవట్లా? ఎందుకు వ్యత్యాసాలు? కారణం ఏంటి? ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన దేవుడు ఎవరు? ఒకసారి ఆ దేవుడు ఎట్లా ఉంటాడో మనం ఆలోచన చేద్దాం. మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక దేవుడు. అంతేనా? త్రియేక దేవుడు, ఒకటే దేవుడు. కానీ 3 రూపాల్లో ఆయన బైబిల్లో ప్రత్యక్షపరుచుకున్నారు. 3 రూపాలుగా. రూపాలంటే మళ్ళీ రూపాలు కాదు, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులాగా కాదు, అర్థమైంది? 3 విధాలుగా. విధాలు అంటే బాగుంటుంది. రూపాలు అనేసరికల్లా యెహోవా రూపం, యేసయ్య రూపం, ఆత్మరూపం అనుకుంటాం. అది కాదు. 3 విధాలుగా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 1 తండ్రి, 2 కుమారుడు, 3 దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. 3 కలిసి ఒకటేనంట. ఒక ఆయన 3గా ఉంటాడంట. ఇది ఎట్లా సాధ్యమైంది? దానికి చెప్తాను వినండి. ఇప్పుడు మనం ఉండాము, నేను 3, మీలో ప్రతి ఒక్కొక్కళ్ళు 3. పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక ప్రకారం శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 కలిసి ఒకేలాగా ఉన్నాయి. మీరందరూ ఒక్కొక్క మనిషిలాగే నాకు కనపడుతున్నారు, 3లాగా కనపట్టల్లా. చూడటానికి ఒక్కళ్ళే, కానీ చస్తే 2. అదేంటండి? చూడటానికి ఒక్కళ్ళే, కానీ మనిషి చనిపోతే శరీరం అక్కడ ఉంటుంది నిర్జీవంగా, ఆత్మ వెలుపలికి వెళ్ళిపోద్ది. ఆత్మ ఏమో మనకు కనపడి చావదు. ప్రాణం పోయింది అంటారు. ప్రాణం, ఆత్మ దాంట్లో నుండి వెళ్ళిపోతాయి, శరీరం అక్కడ పడి ఉంటుంది. అంటే మనము త్రిత్వమే. ఈ త్రిత్వానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, మనం ఒక్కలాగే కనపడతాం కానీ 3లాగా కనబడలేం. మన వల్ల కాదు అది. హలో, అర్థమవుతుందా నేను చెప్పేది? కనబడటానికి ఒక్కలాగే కనబడతాం, కానీ మనం 3. ఈ 3లో కూడా చనిపోతే దేహం మట్టికి వెళ్ళిపోద్ది, ఆత్మ వెలుపలకు వస్తుంది. అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది, దానికి చావు లేదు. దైవత్రిత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకొని వెలుపలికి రాగానే పరిశుద్ధాత్మ పావురాకారంలో వచ్చి ఆయన మీద రాలారు. పరలోకంలో ఉండి తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. జాగ్రత్తగా వినండి. పరలోకంలో తండ్రి మాట్లాడుతున్నాడు, భూమి మీద కుమారుడు శరీరం ధరించుకొని ఉన్నాడు. పరిశుద్ధాత్మ పావురంలాగా 3లాగా కనబడుతున్నారు. అక్కడ 3లాగా ప్రత్యక్షపరుచుకున్నారు.
తండ్రి, కుమారుడు, పావురం, పరిశుద్ధాత్మ. అంటే ముగ్గురులాగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు, కానీ ముగ్గురు కలిసి ఒక్కటే. ఇదేంటండి? పరలోకంలో తండ్రి ఉన్నాడు, కుమారుడేమో శరీరధారిగా భూమి మీద ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఏమో పావురంలాగా, ముగ్గురు ఒకటంటారు, వేరువేరుగా ఉన్నారు కదండి. ఇక్కడ మీరు ఒక సంగతి చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఏంటంటే అది ముగ్గురు మనకి వేరువేరుగా కనబడుతున్నా తండ్రి యొక్క స్వభావం ఏంటో అదే కుమారుడిది కూడా, కుమారుని యొక్క స్వభావం ఏంటో పరిశుద్ధాత్మది కూడా అదే. ముగ్గురు గుణలక్షణాల్లో ఒకటే, ముగ్గురు అధికారంలో ఒకటే, ముగ్గురు మాట ఒక్కటే, ఎక్కడ కూడా తేడా రాదు. వెలుగు కలుగునుగాక, వెలుగు చేయటమే ఆత్మ పని. నీరు వేరు పరచునుగాక, వేరు పరచటమే ఆత్మ పని. విత్తనములిచ్చు ఆ ఫలములు గల చెట్లను భూమి మొలిపించునుగాక, మొలిపించేటట్టు చేయటమే ఆత్మ పని. తండ్రి చెప్పింది చెప్పినట్టు ఆత్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, అంతే. మళ్ళీ మీరు ఒక విషయాన్ని గ్రహించాలి. ఏంటంటే అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. తండ్రి ఏమి చెబితే అది మాత్రమే కుమారుడు చేస్తాడు, అది మాత్రమే పరిశుద్ధాత్ముడు. ఎక్కడ కూడా వ్యత్యాసం ఉండదు. అధికారంలో కానీ, పరిశుద్ధతలో కానీ, స్వభావములో కానీ, వాళ్ళు కలిగి ఉన్నటువంటి గుణలక్షణాల్లో కానీ ముగ్గురు ఒకటే. వేరువేరుగా ఉండగలరు, ఒకేసారి కలిసి ఉండగలరు. మనకులాగా మనం ఎట్లా ఒక దేహంలో ప్రాణము ఆత్మ ఉందో అట్లాగే పరలోకములో ఒకటిగా ఉండగలరు, అవసరమైతే వేరువేరుగా ఉండగలరు. ఎట్లా వేరుగా? పరలోకంలో తండ్రి ఉన్నాడు, భూమి మీద కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడేమో పావురములాగా వేరువేరుగా ఉన్నా. మీకు ఒక మాట చెప్తాను. ఇంత పెద్ద బంగారపు శుద్ధ దొరికిందనుకోండి, ఇంత పెద్ద బంగారపు శుద్ధ, దాన్ని 3 ముక్కలు చేసాం. ఒక ముక్కేమో మన దగ్గర పెట్టుకున్నాం, ఒక ముక్కేమో ఆఫ్రికా పంపించాం, ఒక ముక్కేమో అమెరికా పంపించాం. 1 సంవత్సరం పాటు అటు పెట్టాం, లేకపోతే 10 సంవత్సరాలు అటు పెట్టాం. ఇప్పుడు ఒకటే బంగారపు ముక్క, అది ఇండియాలో ఉన్న బంగారమే, ఆఫ్రికాలో ఉన్న ముక్క దాంట్లో ముక్కేగా, అమెరికాలో ఉన్న ఒక 10 సంవత్సరాల తర్వాత ఆఫ్రికాలో ఉన్న బంగారం నల్లగా మారి అమెరికాలో ఉన్న బంగారం తెల్లగా మారుద్దా? హలో, మరి వాళ్ళందరూ తెల్లగా ఉంటారుగా, వీళ్ళందరూ నల్లగా ఉంటారుగా. బంగారం ఎన్ని ముక్కలు చేసి ఎక్కడ పెట్టినా బంగారం ఏమండవు. బంగారం బంగారమేనా? కొన్ని రోజులకి ఎండైపోద్దా కదా. బంగారం ఎట్లా ఎన్ని దేశాలకి ఎన్ని ముక్కలు పంపించినా బంగారం బంగారం లాగా ఉంటుందో అట్లాగే దేవుడు త్రిత్వం ఏకదేవుడే. కానీ ఆ దేవుడు కొన్ని సందర్భాల్లో వేరుగా కూడా ఉండగలరు. కానీ వాళ్ళ పరిశుద్ధతలో కానీ, స్వభావంలో కానీ, అధికారంలో కానీ ఏ మార్పు ఉండదు. దేవునికి స్తోత్రం. అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అన్ని విషయాల్లో ఏకంగా ఉంటారు. మీరు ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. అక్కడ ఏముందో చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త వినండి. దేవుడు అంటున్నాడు ఏమనంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఏమంటే అంటుంది ఎవరు? అక్కడ ఏదన్నా అచ్చు పొరపాటన్నా అయి ఉండాలి, లేకపోతే రాయటం తప్పన్నా అయి ఉండాలి. దేవుళ్ళు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అనాలి, అంతే కదా.
దేవుడు అని మన అంటే ఎట్ట సాధ్యమవుద్దా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన అనే పదం ఉపయోగిస్తున్నారు. ఎందుకు ఉపయోగిస్తున్నారు? ముగ్గురు ఒకటే, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అనుకుంటున్నారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను, వాళ్ళు ముగ్గురు కదా, అందుకనే మనల్ని కూడా ముగ్గురుగా చేశాడు. ఎట్లా చేశాడు? శరీరాన్ని పెట్టాడు, ఆత్మ ఉంచాడు, ఈ శరీరంలోనే రక్తం పెట్టి, ఆ రక్తంలో ప్రాణం పెట్టి, రక్తం తినబాకండే, రక్తం తినబాకండే, రక్తంలో ప్రాణం ఉంటుంది, జాగ్రత్త అని అంటే, రక్తంలో ప్రాణం ఉంటుంది, జాగ్రత్త, రక్తం తినబాకండి అంటే మనల్ని కూడా త్రిత్వంలాగా చేశాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అట్లాగే శరీరము, ప్రాణము, ఆత్మ. స్తోత్రం చెబుదాం ఒకసారి కదా. కాకపోతే మానవత్వానికి దైవత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే, మానవత్వంలో శరీరంలో ప్రాణము, ఆత్మ అన్నీ కలిసి ఒకేలాగా ఉంటాయి అంతే. ఇది సచ్చేదాకా శరీరం ఆత్మ వేరు అవ్వదు. ఒకవేళ వేరైనా శరీరం భూమిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. దైవత్వం అట్లా కాదు. దైవత్వంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, తండ్రి పరలోకంలో ఉండగలడు, కుమారుడు భూలోకంలో ఉండగలడు, ఇరువురు మధ్య పరిశుద్ధాత్మ పని చేయగలరు. మళ్ళీ ఒకే మనసుతో, ఒకే 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 ఏ విధమైన తేడా లేకుండా. దేవుని గురించి ఒక మాట చెప్పాలంటే యాకోబు భక్తుడు బ్రహ్మాండంగా చెప్తాడండి దేవుని గురించి. చూడండి ఏం చెప్తాడో. యాకోబు పత్రిక 1వ అధ్యాయము ఎన్నో వచనం, 18వ వచనం లేక 17వ వచనం, 1:17 చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనవై జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వచ్చును. హలో, ఏముంది వాక్యంలో? ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుని గురించి చెప్తున్నారు. చంచలత్వం లేదంట దేవుడి దగ్గర. మీకు దీన్ని ఇంకాస్త వివరించి చెప్పాలి అని అంటే, యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నారండి, పరలోకంలో తండ్రి ఉన్నారు. ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం, ఆ తర్వాత 19 కూడా చదవండి. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏమీ చెయ్యనేరడు. బాగా గమనించండి. అంటే ఈ త్రిత్వం యొక్క ఏకత్వాన్ని గురించి చెప్తున్నాను నేను. శరీరధారిగా భూమి మీద ఉన్న ఆయన అంటున్నాడు, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూస్తాడో అది మాత్రమే చేస్తాడు, ఇంకేమి చెయ్యనేరడు. ఎందుకని? తండ్రి నేను ఏకమై ఉన్నాము. తండ్రికి ఇష్టం కానిది ఏది భూమి మీద నేను చెయ్యను. ఆ 30వ వచనంలో కూడా ఉంది. 30 ఎన్నో వచనం అది? నా అంతట నేనే ఏమి చెయ్యలేను. నా అంతట నేనేమి. ఎందుకని అనంటే, తండ్రి నేను ఏకమై ఉన్నాం. తండ్రి నేను, ఆయన పరలోకంలో ఉండొచ్చు, నేను భూమి మీద ఉండొచ్చు, మా ఇద్దరి మధ్య దూరం ఎన్ని వేల కిలోమీటర్లైనా ఉండొచ్చు, కానీ కోట్ల కిలోమీటర్ల దూరమైనా సరే తండ్రి చెప్పింది మాత్రమే నేను భూమి మీద చేస్తా, అంతకు మించి ఏమి చేయనంతే. నేను చెయ్యలేను కూడా. ఎందుకనంటే మేము ఒకటే, మా మాట ఒకటే.
మేము ఒక మాట అనుకున్నామనంటే ఆ మాట ప్రకారం మేము పోతాం అంతే. వేరుగా మేమేమి చేయము. నేను ఇంతగా ప్రయాసపడుతుంది ఎందుకనంటే త్రిత్వములో ఉన్నటువంటి దైవత్వం లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒకే మాట, ఒకే స్వభావం, ఒకే అధికారం, ఒకే 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 ఏకత్వం కలిగి ఉన్నారు. ఇది కొద్దిసేపట్ట పక్కన పెడదాం. మరి భూమి మీద ఎట్లా ఉంది పరిస్థితి అనంటే భూమి మీద ఏ ఇద్దరి మనుషుల మధ్య కూడా ఏకత్వం ఉండదు. బాగా అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలైనా, ఎంతో ప్రేమ కలిగిన తల్లిదండ్రులైనా ఏకత్వం అనేటటువంటిది మనుషులకి ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు అనంటే సృష్టించిన సృష్టికర్త ఏకమై ఉన్నారు, కానీ భూమి మీద అట్లా ఉండటం లేదు. కారణం ఏమిటి అనంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఐక్యంగా లేకుండా చేయటానికి ప్రయాసపడేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవడాడు? వాడే అపవాది, వాడే లూసిఫర్. ఆయన అట్ట చేశాడు కాబట్టి వీళ్ళని ఇట్ట ఉండనివ్వకూడదు. వాళ్ళు ఐక్యంగా ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఐక్యంగా ఉండటానికి వీల్లేదు. కుటుంబాల్లో చిచ్చులు పెట్టాలి, భార్యాభర్తల మధ్య సమస్యలు పెట్టాలి. ఇక మీరు ఎన్నన్నా అనుకోండి, విడగొట్టాలి 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 విడగొట్టాలి, ఎక్కడికక్కడ చెల్లా చెదరు చేసి పడేయాలి. ఒకవేళ ఎవడైనా దేవుని యందు భయభక్తులు కడుకున్నాడా వాడి ఆస్తిపాస్తులన్నీ నాశనం చేసి అవతల పడాలి. వాడి కంకణం కట్టుకున్నాడట. అదేంటండి? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి దేవుని కాపుదల ఉండాలి కదా. మరి సైతాన్ అట్ట పాడు చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి? అవునండి, యోబు ఉన్నాడు. యోబు దేవుణ్ణి నమ్ముకొని నీతిమంతుడిగా భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి జీవిస్తున్నటువంటి వ్యక్తి. దేవుడు ఆయన వాటికి అన్నిటికీ చుట్టూ కంచె వేశాడు, బాగానే ఉంది. సైతాన్ వెళ్ళిపోయి, గుర్తుపెట్టుకోండి, ఏ కుటుంబం అయినా పచ్చగా ఉందంటే వాడు ఊరుకోడు, వాడికి నెమ్మది ఉండదు. పచ్చగా ఉంటున్న కాపురంలో చిచ్చు రేపటమే వాడి పని, పచ్చగా ఉన్నదాన్ని పాడు చేయటమే వాడి పని. వెళ్ళాడు దేవుడి దగ్గరికి, చెప్పాడు యోబుని గురించి. దేవుడు యోబుని గురించి చెప్పాడు, సైతాను యోబుని గురించి చెప్పాడు. సరే దేవుడు అన్నాడు, పోవయ్యా పో, ప్రాణం తప్ప ఆయన ఏమన్నా చేసుకోపోమన్నాడు. అంతేనా? ఒక్క క్షణంలో కిందకు వచ్చాడు. ఒక్క దినంలోనే ఆయనకున్న ఆస్తి, ఆయనకున్న గొడ్లు, ఆయనకున్న పొలాలు, ఆయనకున్న సమస్తం, పిల్లలు మొత్తాన్ని నాశనం చేసి నిర్మూలం చేసి అవతల పడేశాడు ఒకే ఒక దినంలో. అన్నీ అయిపోయినాయి. అదే మనమైతే ఏమనుకుంటాం? దేవుణ్ణి నమ్ముకుంటే నాకు వచ్చే ఫలితం ఇదేనండి, దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నాకు అన్యాయం చేశాడండి, దేవుడిని నమ్ముకుంటే ఇంట్లో స్విచ్ పెట్టాడండి. దేవుడి మీద వేస్తారు నిందలని. దేవుడు స్విచ్ పెడతాడా? దేవుడు ఎప్పుడు స్విచ్ పెట్టాడండి. దేవుని మనసు ఏంటంటే ఐక్యంగా ఉంచడమే, ఐక్యంగా కాపాడటమే. అదే దేవుని మనసు. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, సమాజంలో, సంఘములో అందరినీ ఏక త్రాటి మీదకు తీసుకురావడానికి నిరంతరము ప్రయాసపడతా ఉంటాడు పరలోకములో ఉన్నటువంటి దేవుడు. స్తోత్రం చెబుదాం ఒకసారి. నిరంతరము ప్రయాసపడతా ఉంటాడు చెదరగొట్టడానికి సైతాను ఎప్పుడు కూడా, రాత్రింబగళ్ళు. యోబుకున్న మొత్తం పోయినాయి. ఆ యోబు స్థానంలో కనుక మనం ఉంటే మామూలుగా ఉండదు. దాదాపుగా ఆ స్థితిలోకి దేవుడు మనల్ని ఎవరిని తీసుకురాలేదు. యోబుకి అన్ని పోతే దేవుడిచ్చాడు. కథం. ఒకే ఒక కొటేషన్, ఒకే ఒక మాట, నాకు ఏం కావాలో ఆయనకు తెలుసు, ఇచ్చాడు. చాలేరు అనుకున్నాడు, తీసుకున్నాడు. ఇవాళ నేనుండా, నేను కూడా అంతే, ఈ పూట ఉంటా, రేపు ఉంటాను లేదు, నాకు పిలుచుకున్నాడు అనుకో వెళ్ళిపోతా, అయిపోయే. సమస్తము పోయిన దేవుని అందలి విశ్వాసం ఎడతెగక నిలిచి ఉన్నాడు యోబు. నేనేం చెప్తున్నాను అనంటే, దేవుడేమో ఐక్యంగా ఉండటానికి, ఐక్యంగా కాపాడటానికి ప్రయాసపడతా ఉంటాడు, దయ్యమేమో విడగొట్టడానికి ప్రయాసపడతా ఉంటాడు.
అందుకనే దేవుని హస్తం ఏం చేస్తుంది అనంటే, అక్కడ ఏం చేస్తా ఉంది? మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. దేవుని హస్తము వారికి తోడ్పడెను మనస్సు ఏకము చేయటానికి. మనస్సు ఏకం చేయటానికి, భార్యాభర్తలను ఏకం చేయటానికి, కుటుంబ సభ్యులను ఏకం చేయటానికి, అన్నదమ్ములను ఏకం చేయటానికి, అక్కచెల్లెలను ఏకం చేయటానికి దేవుని హస్తం వాళ్ళకి తోడ్పడెను. భక్తుడైన దావీదుని గురించి కీర్తన గ్రంథంలో ఉంది కదా, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అనే మాట ఎందుకు ఉపయోగించాడు తెలుసా? ఎడతెగక. ఇప్పుడు దాదాపుకి ఇక్కడ పెళ్ళైన వాళ్ళకు ఒక ప్రశ్న, మీ ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్య వస్తుంది, పొద్దున పూట వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, సాయంత్రం వస్తుందా, ఎప్పుడు వస్తుంది? ఏమండవు మిమ్మల్ని? భార్యాభర్తల మధ్య సమస్య పొద్దున వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, సాయంత్రం వస్తుందా? దానికి టైం అంటూ ఏమన్నా ఉందా లేదా? అసలు మీ ఇంట్లో గొడవలే రావా? అబ్బా, అట్టంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి, అరే పోయి బజారు పోయి 2 దండలు తీసుకురండి అయ్యా, సల్మానం చేద్దాం. ఉన్నారా అట్టంటి వాళ్ళు? ఎవరన్నా ఉన్నారా? మీ ఇంట్లో ఏదన్నా భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఏ టైంలో వస్తుంది? టైం ఏమన్నా ఉంటుందా దానికి? ఏమీ లేదు. అందుకనే నా చెయ్యి ఎడతెగక అంటే సమస్య ఎప్పుడు వస్తుందో తెలియదు, సమస్య రాంగాల్నే పరిష్కరించి ఐక్యపరచడానికి చెయ్యి ఎడతెగక. ఒక రాజుగారి దగ్గర ఉన్నాడు దావీదు. ఆ రాజుగారికి ఎప్పుడు పిచ్చెక్కుద్దో తెలియదు, దెయ్యం ఎప్పుడు రేపుద్దో తెలియదు. ఆత్మను కోల్పోయాడు ఆయన, దేవుని ఆత్మను కోల్పోయాడు. దెయ్యం వచ్చి విరపింపజేస్తాడు. ఆ దెయ్యం ఎప్పుడు కెలుకుద్దో తెలియదు, ఎప్పుడు ఈడ తీసుకొని ఇసురుతాడో తెలియదు, ఎప్పుడు చంపుతాడో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. వాడు ఆత్మను కోల్పోయిన వాడు సౌలు రాజు, ఏం చేస్తాడో తెలియదు. అందుకనే దేవుడు దావీదుకి చెప్తున్నాడు, నా చెయ్యి ఎడతెగక. ఈటేస్తున్నాడా? నా చెయ్యి నీకు తోడుగా ఉంది. చంపాలనుకున్నాడా? నా చెయ్యి నీకు తోడుగా ఉంది. కుమార్తెనిచ్చి అల్లుణ్ణి చేసుకొని ఆ కుమార్తె ద్వారా అల్లుణ్ణి చంపాలి, నా చెయ్యి నీకు తోడుగా ఉంది. అడవిలోకి పోయి నా చెయ్యి నీకు తోడుగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎడతెగక. నువ్వు మేలుకున్నప్పుడు నా చెయ్యి నీకు తోడు, నువ్వు నిద్రపోయేటప్పుడు, స్తోత్రం చెప్పండి ఒకసారి, నిద్రపోయేటప్పుడు అమ్మయ్య దావీదు నిద్రపోయాడులే, ఇక నా చెయ్యి కాసేపు వెనక్కి తీసుకొని నేను కూడా పడుకుంటాను అనుకుంటారా? లేదు. వాక్యంలో ఉంది, తన ప్రియులు నిద్రించుచూ ఉండగా ఆయన వారికి ఇస్తున్నాడు. నువ్వు నిద్రపోతున్నా ఆయన చెయ్యి చెప్పండి ఎడతెగక తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని హస్తం దావీదుకు తోడై ఉన్నట్లు ఈ రోజున నీకు నాకు మనందరికీ తోడై ఉంటుంది. అవును, దావీదు దేవుడే మన దేవుడు. ఈ రోజున యేసుక్రీస్తుని నమ్ముకోవటం ద్వారా మనం కూడా పరలోకంలో ఉన్నటువంటి దేవునికి మనం కూడా బిడ్డలం అయిపోయాం. దావీదు ఎంత బిడ్డో మనం కూడా అట్లాగే బిడ్డ. అవును, మనం కూడా అట్లాంటి బిడ్డలమే, మనం కూడా అట్లాంటి కుమారులమే, కుమార్తెలమే. ఓ బిడ్డా, దిగులు పడబాకు, అధైర్యపడబాకు, కృంగిపోవాకు. ఆయన హస్తం చెప్పండి ఎడతెగక. ఎందుకని ఎడతెక్క అన్నాడు అనంటే, కొంతమంది పొద్దున్నే లేస్తారండి. నేను పురుషుల గురించి చెబుతున్నాలే, మీరేమనుకోబాకండి. పొద్దున్నే లేమో టీ ఉండయా అని అడుగుతాడు. ఎప్పుడు లేచి మంచం మీద భాష పెట్టలేసుకొని కూర్చొని ఇంకా బాత్రూమ్ కూడా బోడు, మొహం కూడా కడుక్కోడు, టీ ఉండయా అంటాడు. ఎందుకప్పుడు టీ? దానికి ఫ్యాషన్కి ఒక పేరు ఒకటి, మళ్ళీ ఏం పేరు ఇది? బెడ్ టీ. నేనేమంటానండి పాసి టీ అంటాయి. సరే, ఎవరు అలవాటు వాళ్ళది. టీ తాగుతాడు, అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఏంటి ఇంకా టిఫిన్ రాలేదంటే, ఏం చేసావు టిఫిన్?
సరే ఏదో టిఫిన్ చేసి తెచ్చి పెడుతుంది, పచ్చడి చేయలేదు, కారం పెట్టి. ఏంటిది కారం ఏంటి, మొహం కొట్టుకో, కారం ఒకటి తెచ్చి పచ్చడి చేయలేవు నువ్వు కూరగాయలు తెచ్చావు పెద్ద చేయటానికి ఇక్కడ పచ్చడి. రాత్రి చెప్పాను పచ్చిమిరకాయలు అయిపోయినాయి తీసరమ్మని. అని నేనేమంటున్నాను అంటే పొద్దున్న లేచిన దగ్గర నుండి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి ప్రారంభం అవుద్ది. ఏంటి చెప్పండి, ఆయనదొక పంద మందొక పంద, ఈ రెండు కలిసేది ఉంటుందా? ఉండదు. అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. లంచ్ ఉందా? లంచ్. అన్నం పెట్టి కూర వేసింది అనుకోండి, ఏం కూర ఇది, ఈ కూర తప్ప ఇంకో కూర లేదు, కలుపుకోవటానికి రావట్లేదు, ఆ చారు కాయకూడదు, పులుసు పెట్టకూడదు. పాపం చేసి తెచ్చిపెట్టింది కదండి, రుచిగా శుచిగా శుభ్రంగా చేసి ఆ వండాదేదో చేసి తెచ్చిపెట్టి తినొచ్చుగా. అబ్బో మనోడు ఈరుడు సూర్యుడు అసలు. ఆడగొడవ అయిపోయింది, మళ్ళీ పోతాడు, మళ్ళీ సాయంత్రంకి వస్తాడు, మళ్ళీ రాత్రి తినేకుండా ఆడగొడవ, మళ్ళీ రాత్రికి ఏం గొడవ పెడతాడు, ఏదో ఉప్పేడు తగలబడింది కాస్త. ఏంటి ఈ కారం? అయ్యగారు చేసే పనికి అయ్యగారు దీనికి అన్ని టయానికి అన్నీ. నేనేమంటున్నాను అనంటే కుటుంబంలో సమస్యలు అనేవి తినే దగ్గర నుండి తాగే దగ్గర నుండి పడుకునే దగ్గర నుండి ఎన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయో. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నా చెయ్యి ఎడతెగక పొద్దున్న లేచిన దగ్గర నుండి పడుకోబోయేదాకా నా చెయ్యి ఎడతెగక నీకు తోడై ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఎందుకు తోడుగా ఉంటుంది అని అంటే వాక్యం చెప్తుంది, మనస్సు ఏకం చేయటానికి. మనస్సు ఏకం చేయటానికి దేవునికి ఉన్నటువంటి ఒక మార్గం ఒకటి ఉందండి. ఏంటంటే అది ఆయన ఆత్మ ద్వారా మన ఆత్మతో మాట్లాడటానికి ఆయన నిత్యం ప్రయాసపడతా ఉంటాడు. వాళ్ళు వినేవాళ్ళైనా వినని వాళ్ళైనా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళైనా దేవుణ్ణి అమ్ముకున్న వాళ్ళైనా దేవుణ్ణి నమ్ముకోకపోయినా ప్రతి ఒక్కళ్ళతో దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. మీరు నోవహు కాలంలో జరిగిన సంగతిని గురించి వాక్యంలో చదివితే దేవుడు ఆత్మరూపిగానే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆత్మరూపిగానే వెళ్ళి చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు వెళ్ళి ప్రకటించాడంట వాళ్ళకి. అయ్యా బాబులారా, మీరు చేస్తున్న పని తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇట చేయకూడదు. ఎన్ని చెప్పినా వినే స్థితిలో లేరు. ఆత్మ చెప్పుచున్న మాటలు ఆత్మకి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు కళ్ళతో చూసేది చెవులతో వినేది కావాలి. ఈ రోజున భారతదేశంలో తగలడ్డ పరిస్థితి కూడా అదే. కళ్ళతో చూస్తేనే ఆరాధించగలుగుతారు, కళ్ళతో చూస్తేనే పూజించగలుగుతారు. అందుకనే ఒక రూపం కావాలి. కానీ క్రైస్తవులకి దేవుని వాక్యం, దేవుడి ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించేవాళ్ళు కావాలి. దేవుని ఆత్మ మానవుని ఆత్మతో నిరంతరము మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మానవుడు దాన్ని చెవిని పెట్టడు. ఎందుకు చెవి పెట్టడు అని అంటే ఆత్మ సిద్ధంగా లేదు. ప్రకటన గ్రంథంలో చెప్పబడతా ఉంటుంది, ఆ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఏ చెవి? చెవులు లేవా మనకి? ఉన్నాయి. ఏమైనా బూడిపోయినాయా? లేదు. చెవులు ఎవరైనా శేషం పోసారా? లేదు. చెవులకి ఏమన్నా మందం చెవుడు వచ్చిందా? కాదు. మరి ఏమైంది? ఈ చెవులు బాగానే ఉన్నాయి, కానీ వ్యవహారాలు వ్యాపకాలు ఎక్కువైపోయి లోపలున్న చెవులు మందమైపోయినాయి. దేవుడు చెప్పేది మనకు అర్థమై చావట్లా, వినపట్టల్లా. అందుకనే ఏక మనసు లేకుండా పోతా ఉంది. ఏక మనసు. అందుకనే సమస్యలు, అందుకనే శోధనలు. మీకు ఇంకా బాగా చెప్పాలంటే పూర్వకాలాలకి ఇప్పుడు కాలానికి ఉన్నటువంటి ఒక చిన్న వ్యత్యాసం చెప్తా. ఎందుకు మనసులు ఏకం కావటం లేదు అని అంటే ప్రతి మనిషి ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? నేను యూనిక్, నేను స్పెషల్, నేనే.
నాకులాగా ఇంకొకళ్ళు ఉండటానికి వీలు, నేను ఒక ప్రత్యేకంగా ఉండాలి. నన్ను చూడంగానే ఆ బ్రదర్ వచ్చాడా అని అనుకోవాలి. నన్ను చూడంగానే ఆ సిస్టర్ వచ్చిందా అని అనుకోవాలి. అసలు నేను ఒక పూట బాగపోతే ఏంటి ఆ సిస్టర్ రాలేదు, ఏంటి ఆ బ్రదర్ రాలేదు అని అనుకోవాలి. అట్లా ఉండాలి నేను. ఇది ఇట్టబెడితే ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఫంక్షన్కి మనం వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? ఏమండి పాస్టర్ గారు, మీకు ఏదో కాస్త వాళ్ళేదో అని అనుకుంటున్నారా? లేదండి, చెప్పేది జాగ్రత్తగా వినండి. ఫంక్షన్కి వెళ్తే మనం ఎట్లా ఉండాలని మనం ఫంక్షన్కి వెళ్తాము? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో మనం ప్రత్యేకంగా కనబడాలి, అందరిలో ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా కనబడాలంటే ప్రత్యేకమైన చీర కట్టాలి, ప్రత్యేకంగా కనబడాలి, ప్రత్యేకమైన ఆభరణాలు వేసుకోవాలి. ప్రత్యేకంగా కనబడాలంటే ప్యాంట్ అంతా శినుగు ఉండాలి కింద నుండి పైదాకా. ప్రత్యేకంగా కనబడాలంటే అందరు జుట్టులాగా నా జుట్టు ఉండడానికి నేను ప్రత్యేకంగా కనబడాలి. అది మనిషిలో ఈ రోజున పెరిగిపోయింది. అందుకనే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్. అర్థమవుతుందా? హెయిర్ స్టైల్స్ అండి. తల నిన్న న్యూస్లో చూపిస్తూ ఉన్నాడు. ఒకడికి చక్కగా నెత్తి మీద అంతా అది టోపియా ఏదో పెట్టినట్టు జుట్టునే నీట్గా కట్ చేసి పడేసా. ఆ కట్ చేసేవాడు కూడా ఈడ మనిషిని పెట్టాడు, ఆ కిటికీ దగ్గరికి వెళ్తున్నాడు. ఈయన కదలకుండా ఇంతే కూర్చొని కిటికీలో నుండి చూస్తున్నాడు కరెక్ట్గా ఉందా లేదా. ఇటు వెళ్ళాడు, ఈ కిటికీలో నుండి చూస్తున్నాడు. షాపులోనే ఉన్నాడు వాడు. మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళాడు, ఒక చెట్టు కింద నుండి అక్కడి నుండి చూస్తున్నాడు వాడు హెయిర్ స్టైల్. అన్ని కోణాల్లో చూసి వాడికి హెయిర్ కటింగ్ చేస్తున్నాడు. మనం ప్రత్యేకంగా ఉండాలి, వాస్తవమే, నేను కాదంటలేదు. కానీ వేషధారణలో కాదు, మన గుణ లక్షణాల్లో మనం ప్రత్యేకత చూపించాలి. మన గుణ లక్షణాల ద్వారా క్రీస్తు ప్రభువుని అక్కడ మనం ప్రత్యక్షపరచాలి. మనం చూపించే ప్రేమ కావచ్చు, మనం చూపించే కనికరం కావచ్చు, మనం సర్దుకునే విధానం కావచ్చు. సర్దుకోవటం గుర్తుపెట్టుకోండి. ఎక్కడికన్నా పోయామంటే సర్దుకుంటామా? ఓయ్ ఏంట్రా కుర్చీ లేదు, తీసుకోమన్న కుర్చీ. ఎవరు వచ్చారు ఎక్కడ? అసలు బయటకు పోతే మనం ఎట్లా ప్రవర్తిస్తామంటే చాలా విచారంగా ఉంటుంది. ఈరోజు నేను చెప్పొచ్చిన విషయం ఏంటంటే, మనము ఈ స్వభావం కలిగి ఉండటం ద్వారా ఎక్కడ ఎమడలేకపోతున్నాం, ఐక్యత రాటల్లా. పురుషుడికి పురుషుడే ఆలోచిస్తున్నాడు, స్త్రీకి స్త్రీయే ఆలోచిస్తుంది. నేను ఎట్లా కనపడాలి, నేను అట్లా కనపడాలనేమో ఆయన. ఇద్దరు కలిసేది ఎక్కడ? అందుకనే ఏక మనసు రాటల్లా. యూనిక్. నేను ప్రత్యేకం, నేను అనే స్వభావం దెయ్యం ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను దేవుని సింహాసనం కంటే కొంచెం ఎత్తుగానే సింహాసనం వేసుకోవాలనుకుంది సైతాన్. అక్కడ ఓసి సైతానా, నీకు ఎట్లాంటి ఆలోచన పుట్టింది అనుకున్నాడు దేవుడు. చూశాడు పాపం, చూసి చివరికి లాభం లేని పరిస్థితుల్లో, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పరలోకం నుండి కిందకు దోసి అవతల పడేశాడు లూసిఫర్ని. అది వచ్చేది రాక ఇంకో కొంతమందిని వేసుకొని కిందకు దూకింది. వాళ్ళే ఇప్పుడు దేవతలు, దేవుళ్ళు, దేవరలు అయిపోయి ప్రపంచం అంతటిని చీకట్లో ముంచేస్తున్నారు, చీకట్లోకి నడిపిస్తున్నారు. నేను అనే స్వభావం నీలో పుట్టిందంటే సైతాన్ నీలోకి వచ్చాడని అర్థం, గుర్తుపెట్టుకోండి. నేను ఏదో అవ్వాలి, నేను ఏదో ప్రత్యేకంగా అనే స్వభావం నీలోకి వచ్చిందంటే సైతానుకు నువ్వు చోటిచ్చావు అని అర్థం. నేను కాదు, యేసయ్య కనబడాలి నాలో. నేను కాదు, యేసు ప్రేమ
కనబడాలి. నేను కాదు, యేసు ప్రభు నాలో ఉంచిన జాలి, కనికరం, దయ ఇవి కనబడాలి అని అనుకుంటే యేసయ్య నీలో పనిచేస్తున్నాడని అర్థం. దేవునికి స్తోత్రం చెబుదాం. ముగించబోతున్నాను. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఏక మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తం. గుర్తుపెట్టుకోండి, దేవుని హస్తం ఎప్పుడు కూడా మనస్సులను ఏకం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకవేళ భర్త ఉన్నాడు అనుకోండి, దేవుణ్ణి నమ్ముకొని ఆ భర్తకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, ఒరే నాయన భార్య దగ్గర ఇట్టు ఉండాలిరా. ఒకవేళ భార్య దేవుణ్ణి నమ్ముకొని ఉందనుకోండి, దేవుడు ఆ భార్యతో మాట్లాడుతూ ఉంటాడు, ఒరే తల్లి ఆయన్ని ప్రేమించు, ఆయనకు లోబడు, ఆయనకు విధేయత చూపించు. గొర్రెలాగా మార్చేస్తూ ఉంటాడు. ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకి చెప్తాడు, భర్తకు చెప్పేది భర్తకు చెబుతాడు, భార్యకి చెప్పేది భార్యకి చెప్తాడు. తుదికి చివరికి ఆయన ఉద్దేశం ఏంటంటే మనస్సు ఏకం కావాలి, కుటుంబం సంతోషంగా ఉండాలి, నెమ్మది సమాధానం కలిగి ఉండాలి. దానికోసమే ఆయన ప్రయాసం. దేవుని హస్తం ఎవరికైనా తోడుగా ఉండేది ఎందుకోసమనంటే మనస్సులను ఏకం చేయటానికి. సంఘానికి దేవుని హస్తం తోడుగా ఉంటే మనసులు, సంఘంలో ఉన్న వాళ్ళందరి మనసులు ఏకమైపోతాయి. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఇంకొకసారి చెప్పండి, ఎక్కడున్నా సరే దేవుని హస్తం మనసులను ఐక్యపరచటానికే పనిచేస్తూ ఉంటుంది. నేను ముగించబోతా, మరొక విషయం చెప్పి ముగిస్తాను. దేవుడు దావీదును గురించి చెప్తూ, నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను, పరిశుద్ధ తైలంతో నేను అతన్ని అభిషేకించాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుంది, నా హస్తం ఆయనను బలపరుస్తుంది. నా హస్తం. ఇక్కడ ఒక సంగతి, దేవుడు ఎట్లా త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఐక్యంగా ఉన్నారో అట్లాగే కుటుంబం, సంఘం, సమాజం ఐక్యంగా, మంచి కొరకు ఐక్యంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఏం జరిగిందనంటే, అసలు ఈ వాక్యం రాయటానికి అక్కడ కారణం ఏంటో తెలుసా? హిజ్కియా అనే ఒక రాజు రాజ్య పరిపాలన చేయడానికి వచ్చాడు యూదా దేశానికి. రాజు అయ్యాడు హిజ్కియా. రాజు అయినప్పుడు ఏం జరిగిందంటే, అప్పటికే ఆయనకు ముందున్నటువంటి పితరులు దేవాలయం మూసేసేసి ఆరాధనలు జరగనీయకుండా ఇక పూర్తిగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. హిజ్కియా వచ్చి దేవాలయపు తలుపులు తెరిచి దేవాలయం బాగు చేసి మరలా యాజకుల్ని, ప్రధాన యాజకుల్ని, లేవీల్ని నియమించి ఆరాధనలు యథావిధిగా జరిగేటట్టు చేశాడు హిజ్కియా. ఇది చేసిన తర్వాత హిజ్కియాకి ఒక ఆలోచన కలిగింది. ఏం కలిగిందో దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం. 30వ అధ్యాయము దినవృత్తాంతాలు, ఇదే దినవృత్తాంతాలు 30 వచనం చదవండి. మరియు హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై. ఏం పండగ? క్రిస్మస్ పండగ, మరి ఈస్టర్ పండగ, మరి గుడ్ ఫ్రై పండగ, ఏం పండగ? సరే, ఇంకా తలెత్తండిలే, అయిపోయింది చదవటం. పస్కా పండగ అని ఉంది. ఈ పస్కా పండగ అసలు ఎప్పుడు ప్రారంభమైంది? దేవుడు ఈ పస్కా పండగ ఎందుకు పెట్టాడు? పాస్టర్ గారు చెప్పకుండా ఎవరో ఒకళ్ళు చెప్పాలి. పస్కా పండగ ఎప్పుడు, ఎవరు, ఎందుకు పెట్టారు? దేవుడు ఎప్పుడు పెట్టాడు? ఎక్కడ పెట్టాడు? ఎందుకు పెట్టాడు? చెప్పండి. పస్కా పండగ రావట్లేదా? తట్టట్లేదా? మరి క్రిస్మస్ పండుగ ఎందుకు పెట్టారు చెప్పండి? ఎవరు పెట్టారు? విషయం ఏంటంటే, పాత నిబంధనలో పండగల్ని దేవుడు పెట్టాడు, క్రొత్త నిబంధనలో పండగల్ని మనుషులు పెట్టుకున్నారు. పాత నిబంధనలో దేవుడే పండగలు పెట్టాడు, పండగలు ఆచరించమన్నాడు. ఎందుకనంటే ఒక్కొక్క పండగ యేసుక్రీస్తు జీవితంలో ఒక్కొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. అక్కడ
అవును, ఒక్కొక్క పండగ యేసుక్రీస్తు జీవితం తర్వాత కట్టబడే సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది ఒక పండగ. ఒక్కొక్క పండగకి ఒక్కొక్క అర్థం ఉంది. అందుకే దేవుడు ఆ పండగలు పెట్టాడు. మరి క్రిస్మస్ పండుగ దేవుడు పెట్టాడు, పెట్టలా, మనుషులు పెట్టుకున్నారు. ఈస్టర్ పండుగ మనుషులు, మనం పెట్టుకుంది, అది దేవుడు పెట్టింది కాదు. క్రిస్మస్ చెట్టు మనం పెట్టుకుంది, శాంటా క్లాజు మనం పెట్టుకుంది, ఇవన్నీ మనం పెట్టుకున్నాయి, దేవుడు పెట్టలా. నూతన నిబంధనలో పండగలు చేయమని ఎక్కడ వింటున్నారు? అసలు పండగలు చేయమని ఎక్కడన్నా ఉందా క్రొత్త నిబంధనలో? లేదు. పాత నిబంధనలో దేవుడు పండగలు పెట్టాడు. ఆ పండగల్లో ఒక పండగ పస్కా పండగ. ఎందుకు ఈ పండగ చేస్తారు అని అంటే, ముస్లిమ్స్ బక్రీద్ అంటే బక్రాని బలిచ్చి బక్రీద్ చేస్తారు. అందుకని మనం యూదులు పస్కా పండగ చేస్తారు. బక్రీదే పస్కా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి రాబోయే ముందు దేవుడు చెప్పాడు, ఒరి నాయనలారా, మీ ఇంటింటికి ఒక గొర్రెనో ఒక మేకను తీసుకొని దాన్ని కోసి దాని రక్తం తీసి మీ ఇంటి గుమ్మం పై కమ్మికి 2 నిలువు కమ్మిలకి పుయ్యండి. ఆ మాంసాన్ని వండుకొని ఆ రాత్రంతా తింటా ఉండండి. ఆ రాత్రి మరణదూత వస్తాడు. ఎవరింటికైతే ఈ రక్తం ఉండదో ఆ ఇంట్లోకి జ్యేష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టపా 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 ఎగిరిపోతారు. సింహాసనం మొదలుకొని దాసుడి దాకా అట్లా జరుగుద్ది. ఏ ఇంటికి రక్తం ఉంటే ఆ ఇంటికి మరణం దాటిపోద్ది. ఇశ్రాయేలీలు అట్లా చేశారు. చేసిన తర్వాత దాన్ని పస్కా బలి పశువు అది వధించి దాన్ని రక్తం రాసుకుంటే మరణం తప్పిపోయింది. మరణం తప్పిపోయిన తర్వాత వాళ్ళు ఆ రాత్రికి రాత్రే ప్రయాణం అయిపోయారు. మీకు ఆ సంగతి తెలుసో లేదో? ఆ రాత్రే ఫరో మోషేని వీళ్ళని పిలిపించి, మీరు ఇమ్మీడియట్గా తొందరగా సర్దుకొని నా కళ్ళ ముందు కనపడుతూ వెళ్ళిపోండి అని చెప్పాడు. రాత్రికి రాత్రి వీళ్ళు కట్టేసుకొని మొత్తం సర్దుకొని ప్రయాణమై ఐగుప్తును ఖాళీ చేసి బయటకు వచ్చేసేసారు. తర్వాత దేవుడు చెప్పాడు, ఆ రోజున నేను చెప్పాను కదా, చెప్పినట్టు మీరు చేశారు కదా, దీనిని ప్రతి సంవత్సరం పండగలాగా ఆచరించండి. ఎందుకనంటే ఇప్పుడు మీరు చూశారు మీ కళ్ళ ముందు ఈ కార్యాన్ని, రేపు మీ పిల్లలు ఉంటారు, వాళ్ళు చూశారు, మీకు మనవాళ్ళు పుడతారు, వాళ్ళకి తెలియదు, ముదిమానవాళ్ళకి తెలియదు. తరతరాలు కొన్ని తరాలు గడిచేసరికల్లా దేవుడు ఏం కార్యం చేశాడో వాళ్ళకి తెలియకుండా పోద్ది. అందుకని మీరు ఏం చేయాలి అని అంటే, ఈ పండగలు చేస్తూ ఉంటే అప్పుడు అడుగుతారు పిల్లలు, ఏమని అడుగుతారు? డాడీ డాడీ మనం మరి ఈ కాకర పువ్వొత్తులు, చూసుబుడ్లు, మతాబాలు ఎందుకు కలుపుతామో అని అడిగాడు అనుకో పిల్లగాడు. అరే వెనకటికి రాక్షసుడు ఒకడు ఉండేవాడురా నరకాసురుడని, దాన్ని తల్లి వచ్చేసేసి 4 బయట పెట్టి ఈటి తీసుకొని పొడిచి చంపిందిరా, దుష్టుడిని చంపింది. అందుకని మనం నరకాసుర ఏమంటారు, నరకాసుర వధ, నరకాసురుడిని వధించింది కాబట్టి అది పండగలాగా చేసుకుంటారా అని దీపావళి గురించి చెప్పట్లా, వింటల్లా మనం? వినలేదండి మీరు? ఏంటి అసలు మాకు అసలు మేమంతా మాకు ఏంది ఇంటికి పోతాం, మళ్ళీ ఆ తర్వాత గుడికి వస్తామండి, అంతకుమించి మాకు పనులకు కూడా పోవట్లేదండి అన్నట్టు మాట్లాడతారు. ఇది దీపావళి పండగ. అది పండగలకి కాలుస్తున్నారు, కాల్చినప్పుడల్లా అడుగుతున్నారు, అడిగినప్పుడల్లా చెబుతున్నారు కదండి. అట్లాగే పస్కా పండగ చేసేటప్పుడు డాడీ డాడీ అసలు ఏంటి డాడీ, దాన్ని కొయ్యటం ఏంటి డాడీ, ఆ మాంసం తినటం ఏంటి డాడీ, అసలు ఏంటి డాడీ ఈ పండగ అని అడిగితే అప్పుడు ఐగుప్తులో జరిగిన సంగతి పిల్లలకి చెప్పాలి. అమ్మో మన దేవుడు అంత గొప్ప దేవుడా, అట్లాంటి కార్యాలు చేస్తాడా, అట్లా కాపాడుతాడా, ఆయన హస్తాన్ని చాపి బలపరుస్తాడా అని బిడ్డలు తరతరాలు తెలుసుకోవడానికి ఆ పండగను పెట్టాడు దేవుడు, పస్కా పండగ. ఈ పండగ హిజ్కియా కాలానికి ఆగిపోయింది. హిజ్కియా ఏం చేశాడంటే గుడిని బాగు చేసి ఇక మరలా పండగ చేద్దామని చెప్పి ప్రకటన చేస్తే, ఆయన ప్రకటన చేసిన రోజుకి ప్రజలు ఎవరు రాలేదంటే ఎక్కువ మంది. ఈయన బాగా ఆర్భాటం చేశాడు పండగకి, ప్రజలు రాలా. దానికి తోడు యాజకులు కూడా కొంతమంది తమను తాము పండగ కోసం ప్రతిష్ఠ చేసుకోలేదంట. తుస్సుమన్నది పండగ. ఈయనేదో ఆర్భాటంగా చేసుకుంటే, ఈయనేదో స్టేజీలు కట్టి లైట్లు వేసి కుర్చీలు తెచ్చి అది చేసి ఇది చేసి ప్రచారం చేస్తే ఏమి
మనం కూడా అంతే కదండి, మీటింగులు పెడతాము, జనం వస్తేనేమో మీటింగ్ అబ్బో ఏమి సక్సెస్, జనం రాకపోతే మీటింగ్ అంటే ఫెయిల్ అయిందంట, భలే ఖర్చు పెట్టారంట అంటారా లేదా? అట్టగే ఈయన పండగ ఖర్చు పెట్టాడు కానీ జనం రాలి. అందుకని డేట్ మార్చాడు, నెక్స్ట్ మంత్కు పోస్ట్ పోన్ చేశాడు. పోస్ట్ పోన్ చేసి ఇంకొక డేట్ పెట్టి అప్పుడు మళ్ళీ ఈ ప్రచారం చేసే వాళ్ళని పంపించాడంట ఊళ్ళల్లోకి. పంపిస్తే ఆయన చెప్పిన డేట్కి వీళ్ళందరూ వచ్చేటట్టు దేవుడు వాళ్ళ మనస్సులను ఐక్యపరిచే దానికోసం తోడ్పడ్డాడంట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. దేనికోసము? పండగ చేయటం కోసం, మనస్సు ఏకం చేయటానికి దేవుని హస్తం తోడై ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి గట్టిగా, ముగిస్తున్నాను. దేనికోసం దేవుని హస్తం తోడైంది? పండగ చేయటానికి, మనస్సు ఏకం చేయటానికి. పండగ చేయటానికి గుర్తుపెట్టుకోండి, పండగ. ఆ పండగ ప్రకటిస్తే రాజుగారు ఆ పండగని సక్సెస్ చేయటానికి, ఆ పండగని ఇంకా చెప్పాలంటే గ్రాండ్ సక్సెస్ అనేటట్టు చేయటానికి దేవుని హస్తము వాళ్ళ మనసులను ఏకపరిచిందంట. ఈ రోజున మనం ఏదన్నా ఒక పని చేస్తున్నాం అని అంటే, ఒక మీటింగ్ పెడుతున్నాం, లేకపోతే ఒక పలానా కార్యం చేస్తున్నాం, లేకపోతే మనం పలానా చర్చిలో ఈ పని చేయబోతున్నాం, ఎంతమంది మనసులు కలుస్తాయండి? నేను చెప్తున్నా, అందరూ కాదు, కొంతమంది ఒక పని అనగానే, ఒక పద్ధతి లేకపోతే ఒక మీటింగ్ లేకపోతే ఇంకోటి అనగానే వెంటనే పాస్టర్ గారు ఇదిగో ఈ విధంగా చేసేసేయండి, ఇదిగోండి నా భాగం, ఇదిగోండి నా వంతు. దేవుని దయ వల్ల మన సంఘంలో ఎక్కువ మంది అట్లానే ఉంటారు. కొంతమంది ఉంటారు అసలు చెయ్యి ఏమైందో చెయ్యి లేవదు, అసలు తీయరు చెయ్యి, అసలు ముందుకు చాపరు, మనసు ఏకం కాదు. ఏకం కాకపోతే ఈ మీటింగ్ ఎంత ఖర్చు పెట్టాలా, ఈ పాస్టర్ గారికి ఏం పని లేదు, జెండాలు ఒకటి కట్టాలా, కుర్చీలు వేయాలా, ఏం అది చేయకపోతే ఇది చేయకూడదు, ఇది చేయకపోతే అది చేయకూడదు. ఒక పని చేస్తుంటే సహకరించే వాళ్ళు సహకరిస్తూ ఉంటే ఇంకో కొంతమంది ఉంటారు వెనకుండా పొల్లలు వేయటానికి, చెయ్యాలా, ఏమో ఇది చేయకపోతే ఏమైపోతుందో, అది కట్టకపోతే ఇది చెయ్యకపోతే రారు, సమకూడి రారు కొంతమంది. ఏమండి మిమ్మల్ని అందరిని గురించి అంటలా, దయచేసి ఏమనుకోబాకండి, ఎవరు ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళ గురించి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నేను చేయటల్లా, నేను అట్ట చెబుదామని కూర్చోలే, దేవుడు ఏందో నడిపిస్తున్నాడు. మరి అట్ట ఒక పని కోసం ముందుకొచ్చేవాళ్ళు కొంతమంది, వెనక్కి లాగేవాళ్ళు కొంతమంది, ముందుకు వస్తున్న వాళ్ళకి మందేసి వాళ్ళని చెడగొట్టేవాళ్ళు మరి కొంతమంది. అవును, అబ్బో ఎన్ని రకాలండి. దేవుని వాక్యం చెప్తుంది, ఆ హిజ్కియా రాజు ఏర్పాటు చేసిన పండగని గ్రాండ్ సక్సెస్ చేయటానికి దేవుని హస్తం వాళ్ళ మనస్సులను ఏకము చేసింది. స్తోత్రం చెప్దాం ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా భార్యాభర్తల్ని, కుటుంబాలని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, సంఘాన్ని ఏకం చేయటానికి ఆయన ప్రయాసపడతా ఉంటాడు. ఆయన హస్తం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఓ చిక్కు ఏంటంటే దయ్యం ఎప్పుడు కూడా ఇట్లా ఏకం కానివ్వదు, దాని ప్రయత్నం అది చేస్తూ ఉంటుంది. మన హృదయాల్ని దాని పని ఏంటంటే మన హృదయాల్ని కఠినం చేస్తుంది, అంతే. దట్స్ ఆల్. ఇక ముందుకు పోనీది. అయితే ముగింపులో మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు ఏకమై ఉన్నాడు. ఆయనలో ఎటువంటి చంచలత్వం లేదు. దేవుని ఆత్మను గనక మీరు కలిగి ఉంటే మీలో కూడా చంచలత్వం ఉండదు. ఎందుకంటే నడిపించేదే ఆత్మ నడిపించేటప్పుడు ఇంకా చంచలత్వం ఎట్టుంటుంది? కాసేపు ఒక మాట, ఇంకాసేపు ఇంకో మాట, ఇక్కడ ఇది అక్కడ అది, ఈ ఇంట్లో ఇది ఆ ఇంట్లో అది. ఈ ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఎంత మంచోళ్ళు అనుకుంటున్నావు, ఆ ఇంట్లో పోయి వాళ్ళంత చెడ్డోళ్ళు లేరు. ఇంకొక ఇంట్లోకి పోయి వాళ్ళు మంచోళ్ళే కానీ కాస్త చెడ్డోళ్ళు, ఇంకొక ఇంట్లో పోయి కాస్త చెడ్డోళ్ళు కానీ చాలా మంచోళ్ళు.
ఒక నోరే, ఒక టంగే. చంచలత్వం. కాసేపు మంచి చెబుతుంది ఇదే నోరు, కాసేపు తీసి తొంగలో కొట్టుద్ది ఇదే నోరు. ఎందుకనంటే మనసు చంచలంగా ఉండదు. మనకి మనసే గనక స్థిరంగా ఉంటే మన మందిరంలో నుండి ఈ పాటికి ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు ఎంతోమంది రావాలి, మనసు స్థిరంగా ఉంటే. కానీ చంచలత్వం. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకో, పుస్తకం తీస్తారు, పుస్తకం తీసి చదవటం మొదలు పెట్టారు. వాట్సాప్లో అదే పోస్ట్ పెట్టిందో లేదో, ఫేస్బుక్లో వీళ్ళు లైక్ కొట్టారో లేదో, అసలు ఎన్ని లైకులు వచ్చినాయో. పుస్తకం తీస్తే పుస్తకం మీద మనసు ఉండదు, దేని మీదకి పోతే లైకులు, షేర్లు. దేనికి పనికి వస్తాయి నాకు తెలియకూడదు. దేనికి పనికి తిండి పెడతాయా? ఏమన్నా కాస్త నీకు ప్రత్యేకంగా కిరీటం ఏమైనా పెడతారా? వాట్సాప్లో పలానా ఎన్ని లైకులు, లైకులు వచ్చినాయి, రామ్మా నిన్ను పలానా ఊరు రా, ఢిల్లీ రా, హైదరాబాద్ రా, నీకు కిరీటం పెట్టి బంగారపు కిరీటం ₹1,00,000 బహుమతి ఇస్తారా ఎవరన్నా? వేస్ట్ మారి పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటారు. ఈ వాట్సాప్లని, ఫేస్బుక్లని, ట్విట్టర్లని. ట్విట్టరేనా? ఇంకేదో గ్రామ్ ఉంది. ఏం గ్రామ్ అది? 1 గ్రామా? 1 గ్రామేనా? ఇన్స్టాగ్రామ్ అని. ఈ గ్రామ్ దేనికి పనికి వస్తాయి చెప్పండి? మనసు దేని మీద నిలుస్తుంది నీకు? ఈ చంచల మనసే దేవుని మీద కూడా సరిగ్గా మనసు నిలపనివ్వదు, సరిగ్గా ప్రార్థన చేయనివ్వదు, సరిగ్గా వాక్యం చదవనివ్వదు. చంచల మనసు, చంచలత్వం. గమనాగమనముల వల్ల ఛాయ. గమనాగమనములు అని అంటే రావటం పోవటం. ఇప్పుడు వచ్చామనుకోండి, ఓకే ఢామ్ ఢూమ్ అని మళ్ళీ అవతలకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చామనుకోండి, అవతలకు పోయి రంగాల్లో మళ్ళీ మనసు మారిపోద్ది, ఇంకో చోటకు పోయి రంగాల్లో ఇంకా మారిపోద్ది. మాట చెప్తే ఒక్కసారి మాట అంటే ఆ మాట మారకూడదు. దేవుడు అట్ట మార్చుకోడు మాటని. దేవునికి స్తోత్రం. ఆయనలో చంచలత్వం లేదు. దేవుని బిడ్డలమైన మనలో చంచలత్వం ఉండకూడదు. చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి, చెప్పిన వాక్యానికి కట్టుబడి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఎందుకనంటే అది దేవుని మనసు. దేవుడు ఒక్క మాట చెప్పి ముగిస్తా. దేవుడు చెయ్యాలి అనుకుంటే దేవదూతలను పంపించి ఈ భూమి మీద అంత సువార్తను ప్రకటించేసేసి, ఏది ఆడ గొర్రెలు కాసుకుంటుంటే దేవదూతలు వచ్చారే, అటు వచ్చేసేసి అందరికి సువార్త చెప్పేసేసి అందరిని మార్చేసేసి వెళ్ళిపోవచ్చు. దేవుడు అట్ట చెయ్యాలనుకుంటే అసలు ఇప్పుడు దాకా 2020 దాకా భూమి ఉండేది కాదు అసలు. కానీ దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ఆయన రక్షించి ఒక సమాజంగా ఏర్పాటు చేశాడే, ఈ సంఘం ద్వారా దేవుని నామం బయలుపడాలని, ఈ సంఘము ద్వారా పాతాళలోక ద్వారాలు కూలిపోవాలని, ఈ సంఘము ద్వారా దేవుని శక్తి లోకములో ఉన్న ప్రజలు చూడాలని దేవుడు కోరుకున్నాడు. సంఘము ద్వారా, సంఘం. కానీ దెయ్యం చేసే పని ఏంటంటే ఈ సంఘంలోనే లొకలొకలు పెడతా ఉంటుంది. లొకలొకలు. ఈ లొకలొకలు ఎట్లుంటే చెప్పమంటారు? చిన్న మాట ఇంకేం చెబుతారు, ఆపండి అంటారా? అవును పాస్టర్ గారు మొన్న ఇంటికి అటు వచ్చారంట కదా, మీ ఇంటి దాకా వచ్చాడు. మా ఇంటికి రాలేదా? మా ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు, టీ ఇస్తే తాగాడు, ప్రార్థన చేశాడు. వద్దులే 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 అన్నారు, ఇస్తే తాగాడు. కూల్ డ్రింక్ ఇస్తే మీ ఇంట్లో కూల్ డ్రింక్ తాగాడా? మా ఇంట్లో అస్సలేదా, పచ్చి మంచిని ముట్టుకోలేదా అమ్మాయి? మా ఇంటికైతే అసలే రాలా. ఇదన్నమాట. ఇప్పుడు వస్తామండి, వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, 4 ఇళ్ళు తిరిగినప్పుడు 4 చోట్ల 4 రకాలు తాగితే మాదేమో కుడి తొట్టా, లేకపోతే దీని స్థానంలో ఒక తొట్టు ఒకటి కట్టుకొని రావాలి, కుడి తొట్టు ఒకటి, దాని మీద చొక్కా వేసుకొని పోసినట్టు దాంట్లోకి పోవాలి. కాఫీ పోస్తే దాంట్లో, కూల్ డ్రింక్ పోస్తే దాంట్లో, ఇంకేదన్నా జ్యూస్ పోస్తే దాంట్లో, ఇంటికి వచ్చి కాలువలో పోయాలి.
ఏమీ లేదండి, చిన్న చిన్న విషయాలే. పాస్టర్ గారు చాలా చిన్న విషయాల్ని ఇంత పెద్దవి చేసి ఐక్యత లేకుండా చేస్తూ ఉంటుంది దెయ్యం. ఏం లేదు, నేను ఒకటే చెప్తున్నా, మీలో నాకెవరు గొప్పోళ్ళు లేరు, నాకెవరు తక్కువ లేరు. మీరందరూ దేవుడు ప్రేమించి పిలిచి ఆయన రక్తములో ముంచి కడిగి శుద్ధి చేసి లేపి ఇక్కడ కూర్చోబెట్టి, రే జాగ్రత్త, ఇది నా మంద, నేనేం చెప్తానో అదే చెప్పు వాళ్ళకి, నేనేం చేయమంటానో అదే చేయమని వాళ్ళని, నేను ఎట్ట నడిపిస్తాను అట్ట నడిపించుదాన్ని, ఆ మందని తేడా వచ్చిందో తాట తీస్తాను నాకు చెబుతాడు ఆయన. కాబట్టి మీలో ఎవరినైనా ఎక్కువ ప్రేమించి ఎవరినైనా తక్కువ ప్రేమించడు, రే ఏంట్రా నువ్వు చేసేది, జాగ్రత్త తోలొలుస్తానంటాడు ఆయన. కాబట్టి మీలో ఎవరు నాకు ఎక్కువైన వాళ్ళు కాదు, ఎవరు నాకు అట్లాగని తక్కువైన వాళ్ళు కాదు, మీరందరూ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయులు. దేవునికి స్తోత్రం. ఆయన విలువైన రక్తంలో కడిగి ఇక్కడ పెట్టాడు మిమ్మల్ని. జాగ్రత్త, మీ విలువ మీకు తెలియకపోవచ్చు, మీ విలువ దేవునికి తెలుసు, పరలోకానికి తెలుసు, సైతానికి తెలుసు, నాకు తెలుసు. ఆయన రక్తము, శ్రేష్టమైన రక్తములో కొనబడి కడగబడినటువంటి వారు మీరు. మిమ్మల్ని పొల్లెత్తు మాట అనడానికి లేదు నాకు, ఆయన అనమంటే అనాల్సింది అంతే. ఎవడరా నువ్వు నా గొర్రెల్లో పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అంటాడు, మళ్ళీ ఆయన కళ ఆయన నన్ను. కాబట్టి మనందరి మధ్య ఏముండాలి, ఏక మనస్సు ఉండటానికి దేవుని హస్తం తోడుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, నువ్వు ఇష్టపడితేనే అది. ప్రభువా, నా కుటుంబంలో సమస్య ఉంది, నా ఇంట్లో సమస్య ఉంది, నా అన్నదమ్ముల మధ్య సమస్య ఉంది, నా అక్కచెల్లెల మధ్య సమస్య ఉంది, నీ హస్తాన్ని చాపి ప్రభువా కుటుంబంలో ఏక మనసు దయచేయ్యా, మా అందరికీ ఐక్యత దయచేయి అని నువ్వు నోరు తెరిచి అడిగితే ఇమ్మీడియట్గా అక్కడ ఆయన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. స్తోత్రం చెబుదాం. దెబ్బకి అక్కడ పటాపంచలు అయిపోతుంది. అదే జరిగింది అక్కడ. దేవుని హస్తము తోడయుండి వాళ్ళ మనసును ఏకం చేస్తే పండగలాగా జరిగింది. అసలు మామూలుగా జరగల పండగ, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదంట అట్లాంటి పండగ. ఆ విధంగా జరిగింది. కాబట్టి నీ ఇల్లు పండగలాగా ఉండాలి, నీ ఇల్లు ఎప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉండాలి, నీ ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో పొంగి పొరలుతూ ఉండాలి, పేదరికం నీకు అల్లంత దూరాన్ని ఉండాలి, ఎల్లప్పుడూ నీ ఇల్లు సమృద్ధి కలిగి ఉండాలి. ఎప్పుడు తెలుసా, దేవుని నువ్వు అడిగినప్పుడు. నోరు తెరిచి ప్రభువా నాకు ఈ పని చేసి పెట్టని చెప్పి అడిగితే దేవుడు ఆ పని చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క సమాధానం మీ కుటుంబాలను ఏలును గాక. దేవుని యొక్క హస్తం మీ కుటుంబ సభ్యుల యొక్క మనసులను కలుపునుగాక. దేవుని యొక్క సంతోషం, పరిశుద్ధాత్మ యందలే ఆనందం మిమ్మలను సమృద్ధిగా నింపునుగాక. నేను ప్రార్థన చేసుకున్నాను.